అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు అయితే రోడ్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు అయితే రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ధర్నాకి అయితే దిగుతున్నారు. అసలు వీరి సమస్య ఏంటి, వీరి డిమాండ్స్ ఏంటి, వీరి సమస్య పరిష్కారానికి ఏం కావాలనేది ఒకసారి అయితే వారితో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఎస్ఎఫ్ఐలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులు ఈరోజు తీవ్ర అనేక ఇబ్బందులు పడుకుంటూ ఈరోజు చదువుకుంటున్నారు. వీళ్ళకి రావాల్సిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు దాదాపుగా సంవత్సరం నుండి విడుదల కాకపోవడం వల్ల టెండర్లు ఏదైతే కాలేజీ హాస్టల్కు టెండర్లు వేయడం ఉంటుంది. ఈ టెండర్లు కూరగాయలు కానీ, పాలు కానీ, ఎగ్స్ కానీ, అరటి పండ్లు కానీ మిగతా వస్తువులు సంబంధించి టెండర్లు వేసిన వాళ్ళు మెస్ బిల్లు విడుదల చేయకపోవడం వల్ల హాస్టళ్లకు సరైన సమయానికి నాసిరకం ఈరోజు అందిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 6,300 కోట్ల రూపాయల మెస్ బకాయిలను ఈరోజు తక్షణమే విడుదల చేయాలనేది ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఈరోజు కలెక్టర్ల ముందు ఆందోళన చేస్తున్నాం. గత ప్రభుత్వం చూసినట్లయితే ఇప్పుడు ఏంటి సమస్య, అప్పటికిప్పటికి తేడా ఉందండి. గత ప్రభుత్వంలో ఈరోజు హాస్టళ్ల గురించి కనీసం సమీక్ష చేయలేదు. కాబట్టి నూతనంగా ఏర్పడిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ సంక్షేమ శాఖలకు సంబంధించి కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ ఉన్న విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ఈరోజు ఉంటే వాళ్ళ అభివృద్ధి చెందరనే అంశం పైన ఖచ్చితంగా సమీక్ష చేయాలనేది ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. ఓకే అండి, ప్రస్తుతం ఇక్కడికి ఎవరెవరు వచ్చారంటే, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని కాలేజీల నుంచి వచ్చారంటే, కరీంనగర్ మొత్తం వచ్చారంటే ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఈరోజు కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఒక 10 కాలేజీల నుండి విద్యార్థులను, ముఖ్యమైన నాయకులను, దాంతోపాటు కొంతమంది విద్యార్థులను సమీకరించి తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఓకే అండి, మీ సమస్య గురించి ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల మంత్రుల దగ్గరికి కూడా వెళ్ళి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా ఈరోజు మేము కలుస్తున్నప్పుడు వాళ్ళు గత ప్రభుత్వంలోనే కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్ లేని పరిస్థితి ఉన్నది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎలాంటి బడ్జెట్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఏదో రకంగా చేసి ఈరోజు విద్యార్థులు, దాంతోపాటు పేద విద్యార్థులు చదువుకునే యొక్క సమస్యలను తక్షణమే తీర్చాలనేది ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే అంటే ప్రస్తుతం ఏ యూనివర్సిటీలు పాల్గొంటున్నారు దీనిలో? అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ ధర్నా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో ఈరోజు కలెక్టర్ ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఓకే అంటే ఏం చెప్తున్నారు అంటే రెస్పాన్స్ ఎలా ఉందంటే? ఇప్పుడు ప్రస్తుతం అయితే కరీంనగర్ కలెక్టరేట్ అయితే ఆవరణలో అయితే ఉన్నారు కదా, అంటే ప్రస్తుతం అయితే రోడ్డుపై బైఠాయించి అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఎలా ఉంది అంటే ప్రస్తుతం అధికారులతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? కరీంనగర్ జిల్లా అధికారులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మంత్రులను కలుస్తున్నాం. తక్షణమే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తక్షణమే మేము రివ్యూ మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో స్కాలర్షిప్లు కానీ, రియంబర్స్మెంట్ కానీ, హాస్టల్ కానీ, మన విద్యారంగంలో సమస్యలను మేము పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. అదే రకంగా పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులకు తగిన గుణపాఠం చెప్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం కొంతమంది విద్యార్థి నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వీరికి సంబంధించి అయితే మేమైతే అనేక రకాల ఇబ్బందులు అయితే పాల్గొన్నాము. గత ప్రభుత్వంలో సైతం ఏంటంటే మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. పాత బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల అయితే మాకైతే ఈ సమస్య అయితే తీరలేదని చెప్పేసి ఇప్పుడున్న అధికారులు చెప్తున్నారు. అనేక శాఖల్లో ఉన్న మంత్రులు సైతం కలవడం జరిగింది. ఖచ్చితంగా మా సమస్య తీరే వరకు అయితే మేమైతే గట్టి పోటీ అయితే ఇస్తాం, గట్టి ధర్నాకి అయితే దిగుతామని చెప్పేసి అయితే కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో అయితే ఉన్నాము. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.